యెహోవాయే నిజమైన దేవుడు అని చదువుకొని వాళ్లకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? యెహోవాయే నిజమైన దేవుడు అని ఏనా చదువుకోలేని వాళ్ళకి చెప్పాలి అని కదా నువ్వు అనుకుంటున్నావు? చదువుకోలేని వాళ్ళకి అర్థం అవడానికి ఇప్పుడు బైబిలా నువ్వు చెప్పాలి, వాళ్ళు బైబిల్ చదవలేరు. మరి యెహోవాయే దేవుడు నిజమైన దేవుడు అంటే? ఈరోజు ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. దేవుడన్న వ్యక్తికి, ఏ దేవునికి దైవత్వపు లక్షణాలు ఉన్నాయి అన్నది ఆలోచించి ఆ వరుస క్రమంలో యెహోవాను నిలబెట్టండి. అంటే మనుష్యులను మానవులుగా, అధములుగా చూచి తామే దేవుళ్ళుగా, దైవత్వపు లక్షణాలు కలిగిన వారుగా దేవుళ్ళుగా చెప్పుకునేవాళ్ళు కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నారు. ఏమండి, ఒక గ్రీకు పురాణాన్ని మీరు చదివితే జూస్ అనేవాడు దేవుడు, వాడికి కొంతమంది భార్యలు, వాడికి కొంతమంది పిల్లలు, ఏమండి ఇవన్నీ కథలు. అలాంటప్పుడు దైవత్వపు లక్షణాలు వాళ్ళు ఏమున్నాయి అంటే మనుష్యులు వాడు ఎలా చూస్తున్నాడు అంటే భూమి మీద ఉన్న కోట్ల మంది మనుష్యులందరూ కూడా పాపాత్ములు, చెడ్డవాళ్ళు, నీచులు, అధములు. వీళ్ళేమో దైవాంశ సంభూతులు, దేవుళ్ళు, వాళ్ళకి పుట్టిన వాళ్ళు దేవుళ్ళు, పిల్లలు, వారసులు. అదేంటది అంటే దేవునిలో ఇటువంటి భేదం ఉండొచ్చా? మరి యెహోవా చూడండి, ఆయనకి భార్య లేదండి. ఎందుకు భార్య? ఎందుకు ఆయనకి? మనిషి లాంటి వాడు కాడు కదా ఆయన. భార్య కావాలని భార్యతో సంసారం చేయాలనుకున్న వాళ్ళు దేవుళ్ళు ఏంటి గ్రీకు పురాణాల్లో? ఏమండి ఆలోచించారు కదా మీరు? కాబట్టి ఎవరికి దైవత్వపు లక్షణాలు ఉన్నాయి అన్నది ఆ చదువురాని వాడికి నువ్వు చెప్పాలి, చూపించాలి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలో యెహోవాయే నిజమైన దేవుడు అని చదువుకోని వానికి ఎలాగ అర్థమయ్యేలా చెప్పాలంటే నాన్న యెహోవాయే దేవుడు అని చెప్తే నమ్ముతారేంటి వాడు? ఎందుకంటే మనుషులు బుర్ర తిరుగునోళ్ళు, చెప్పిన వెంటనే వినరు. కనుక ఎవరిలో ఆ దేవుడుగా ఉండే అర్హత ఉంది అన్నది చూపించండి. అందులో యేసుప్రభుని నిలబెట్టండి, అందులో ఆయన పంపిన తండ్రి అని యెహోవాను నిలబెట్టండి. ఆయనకు భార్య అక్కర్లేదు, ఎందుకంటే ఆయనకి శరీర కోరికలేంటి? ఇకపోతే మనుషులందరినీ ఆయన ఏమన్నాడు? నా కుమారులు, నా పిల్లలు అన్నాడు. చాలదా ఈ మాట? ఒక దేవుడు తన భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా నా కుటుంబం, నా వంశం, మీరంతా నా పిల్లలు, మీరు కూడా దేవుళ్ళే అన్నాడు. అంటే వీళ్ళందరిలో ఏది ఎవరిది బాగుంది? న్యాయబద్ధంగా ఆలోచించండి. మతాల్ని పక్కకు పెట్టి ఒక్క ఈ దైవత్వపు లక్షణం అంటే తనతో పాటు మిగిలిన మనుష్యులందరినీ కూడా దేవుళ్ళుగా చూసి ఆ దేవుడు గొప్పవాడా? ఏమంటే యెహోవా లక్షణం ఉందండి, యెహోవాలో ఆ లక్షణం ఉంది. అంటే తాను మాత్రమే, నేను దేవుణ్ణి మాత్రమే కాదయ్యా, నేను తండ్రిని, నాకు పుట్టిన భూమి మీద ఉన్న పిల్లలందరూ కూడా నా పిల్లలే, నా వారసులే అన్నాడు. రెండు మాటలు చూపిస్తాను, ఎందుకంటే బైబిల్లో ఇలా రాయబడి ఉందయ్యా అని కనుక బైబిల్ను నువ్వు నమ్మాలి. ఎందుకంటే బైబిల్ ఇది నిజమా కాదా? బైబిల్లో రాయబడిన యెహోవా బైబిల్లో ఉన్నాడు కాబట్టి బైబిల్లో ఉన్న యెహోవాకి ఈ లక్షణం ఉందో లేదో అన్నది మరి ఆ చదువు రానివాడికి నువ్వు చదివి వినిపించు బైబిల్లో. ఎందుకంటే నువ్వు మాటలతో చెప్పేస్తే నమ్మకపోవచ్చు, కనుక నువ్వేం చెప్పాలి? బైబిల్లో రాయబడిన ఒక మాట. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, అంటే భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటికీ ఒకడే తండ్రట, ఫాదర్. ఆయనే పరలోకమందున్న తండ్రి, ఆయన యెహోవా. అంటే యెహోవాకు మనం అంతా ఎవరు? ఇంకో మాట, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవాకు బానిసలు అనలేదు. ఏమండి, మానవ మాతృలు. ఆ వాక్యం చదవడం రాని వాళ్ళకి చదివి వినిపించు. రే బైబిల్లో ఇలా ఉందయ్యా. ఉత్తు బైబిల్ చెప్తే వీళ్ళు నమ్మరండి. మీ బైబిల్ చెప్పుకుంటున్నారండి. బైబిల్లో ఏముంది? బైబిల్లో క్యారెక్టర్. అందుకే ఏమండి ఒక వ్యక్తి గొప్పవాడు అని చెప్పాలంటే దేన్ని బట్టి చెప్తారు చెప్పండి? ఏమండి, ఇతను ఒక 10 మర్డర్లు చేశాడండి, ఒక 50 రేపులు చేశాడండి, ఏమండి కోట్ల రూపాయలు దోచుకున్నాడండి, ఇతను మహాత్ములుగా చేద్దామా? ఏమండి తనకు ఉన్నదంతా త్యాగం చేశారండి, ఏ రూపాయి కూడా ఆశించలేదండి, ఉన్నదంతా ప్రజల కోసం ఖర్చు పెట్టాడండి, ఏది తన కోసం ఆశపడకుండా చాలా గొప్పగా బ్రతికాడండి అనంటే ఈయన మహాత్ముడిగా గుర్తిద్దామా? అక్కడ క్యారెక్టర్ అర్థమవుతుంది. మహాత్ముడు అని గుర్తించడానికి ఎవరిలో క్యారెక్టర్ ఉంది? మర్డర్లు చేసి దోపిడీ చేసే వీడా? అంటే ఒక వ్యక్తి మంచివాడో చెడ్డవాడో అని చెప్పడానికి అతని గుణాన్ని ఎలాగైతే మీరు పరిగణలోకి తీసుకుంటున్నారో, ఈరోజు దేవుళ్ళలో కూడా ఎవరిలో దైవత్వం ఉంది అనే విషయం తెలుసుకోవడం కోసం వాళ్ళ గుణాన్ని తీసుకోండి. ఏ దేవునిలో
దేవునికి ఉండవలసిన లక్షణం, గుణం ఉంది అనేది చూడండి. ఇప్పుడు చదవండి ఆ మాట 82వ కీర్తనలోని. బైబిల్లో ఎప్పుడో క్రీస్తు పూర్వం రాయబడిన మాట అండి. ఇప్పటికి ఆ మాట రాయబడి 3000 సంవత్సరాలు అవుతుందండి. ఏమనుంది అక్కడ? దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడంట, దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఇంతకీ దైవాలు ఎవరో? ఏమండి? మీరు దైవములని, మీలో కొందరు కాదు, మీరందరూ సర్వోన్నతుని దేవుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. ఏమిటి? దేవుడే స్వయంగా ఒప్పుకుంటున్నాడు, మీరెవరో కాదర్రా, భూమి మీద ఉన్న మానవులారా, మీరందరూ నా పిల్లలు. ఇప్పుడు చెప్పండర్రా, దేవుళ్ళుగా వరుసగా అందరిని నిలబెట్టి ఏ దేవుడు భూమి మీద ఉన్న మనుషుల్ని సొంత బిడ్డలుగా చూసుకొని మరలా పక్కన భార్యలు వాళ్ళ తాలూకా పిల్లలు లేకుండా స్వీకరించేవాడు? హీఈస్ రియల్ గాడ్. ఆయనకే భార్య ఉండి ఆయనకే పిల్లలుంటే వాళ్ళ మంచి చెట్ల కోసం ఆలోచించుకుంటుంటే, ఏమండి మనుషులకు స్వార్థం లేదు? ఎంతసేపు రక్తం పనిచేస్తుంటుంది కదండి మనకి, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం. మరి దేవుడికి పనిచేయదా? ఏమండి ఇతనే నా కొడుకండి, ఈమె నా భార్య అండి. మనుషులు, వాళ్ళ భార్య నాకేం పని, వాళ్ళంతా మనుషులు. అలా మనుష్యులను తక్కువ చేసి చూచేవాడు దేవుడు కాలేడు. దేవుడు అనిపించుకోవడానికి అర్హత లేదు. మీరు నా కుటుంబం అని చెప్పుకునేవాడు దేవుడు. మనమంతా దేవుని పిల్లలమని సమాజంలో సమానత్వాన్ని నింపేవాడు దేవుడు. ఈరోజు చూడండి మన సమాజంలో ఎక్కడ చూడండి హెచ్చు తగ్గుల భేదాలండి. ఈ కులాలు చూడండి, కుళ్ళు. ఏమండి ఎన్నిసార్లు చెప్పడం లేదు చెప్పండి? అందరూ మనుషులు, మానవ జాతి అనిపించుకుంటున్నప్పుడు శరీరం అండి, ఈ దేహాన్ని విడిచిపెడితే దేవుడు అందరినీ దేవుళ్ళు అన్నాడు. అందరికీ తన పోలిక, తన స్వరూపం అంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం, బైబిల్లో తొలి అధ్యాయంలోనే తొలి మాటల్లోనే చెప్పాడండి, నరుడిది ఎవరి పోలికో కాదయ్యా, నా స్వరూపం. దేవుళ్ళుగా కొంతమందికే నా పోలిక ఇస్తున్నాను, మనుషుల్లో ఎవరిది నా పోలిక కాదు, నేను వాడిని కనలేదని దేవుడు అనలేదు. స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళలో ఉన్న రూపం నా రూపం, దైవ స్వరూపం, తన స్వరూపమందు. ఆదికాండం 1వ అధ్యాయం 27, 28 వచనాలు చదవండి. చెప్పండి, వాళ్ళకి చదివి వినిపించండి. ఏమని? దేవుడు తన స్వరూపమందు నరుని, అంటే నరులు దేవుని స్వరూపాలా? ఎంత మంచి బైబిల్ అండి. ఇలాంటి బైబిల్లోని సత్యాలను అర్థం చేసుకోరక ఎవరెవరో గొప్పవాళ్ళు అనుకొని మోసపోతుందండి ఈ ప్రపంచం. వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదర్రా, కన్ను మూసిన మరుక్షణం అసలు దేవుడు వాళ్ళకి అర్థం అవుతాడు. అప్పుడు ప్రయోజనం ఏముంది? అప్పుడు ప్రయోజనం ఏముందండి? నిష్ప్రయోజనం. కాబట్టి ఏనన్నా యెహోవాయే నిజమైన దేవుడు అని చెప్పడానికి ఇతర దేవుళ్ళు నువ్వే నిందించవలసిన పని లేదు. ఇతర దేవుళ్ళు వాళ్ళ గ్రంథాలలోనికి నువ్వు వెళ్ళవలసిన పని లేదు. నీ దేవునిలో ఎంత గొప్పతనం ఉందో, ఎంత స్వచ్ఛత ఉందో, ఎంత పవిత్రత ఉందో నువ్వు చెప్పు, చాలు, వాళ్ళు ఒప్పుకుంటారు. నువ్వు బలవంతంగా ఎవరిని మార్చవలసిన అవసరం లేదు. ఓకే, కనుక బైబిల్ బాగా చదివి దేవుడు గొప్పతనాన్ని నిరూపించి చదువులేని వాడికి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుని గూర్చి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా. తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే. తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. నీ కోసమే ఎదురు చూశాడుగా.